హరే కృష్ణ అందరికి. నేను మీ వెన్నెలమ్మని. బాగున్నారా? మేము బ్రాహ్మిన్స్ కాదండి, మీలాగే నేను కూడా ఒక నాన్ వెజిటేరియన్ని. నాకు చికెన్ అంటే పిచ్చి ఒకప్పుడు, ఇప్పుడు కాదులేండి. మీకు తెలుసా, మా ఫ్రెండ్స్ నన్ను ముద్దుగా చికెన్ అని కూడా పిలిచేవాళ్ళు. సండే వస్తే చాలు ఇంట్లో చికెన్ లేకపోతే గొడవ చేసేదాన్ని. చికెన్ చేసిన రోజు 6 సార్లు అన్నం తినేదాన్ని. ఇంకా చెప్పాలి అంటే ఆ చికెన్ స్టోరీ చాలా ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే మీరు అంటారు కదా, ముక్కలేందే ముద్ద దిగదు అని. ఆ బ్యాచ్ నేను. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం తెలిసో తెలియకో తప్పులు చేస్తాం, కానీ అది తప్పని తెలిసాక మనం ఖచ్చితంగా మానేయాలి అండి. ఒకప్పుడు నేను తప్పు చేసా, ఇప్పుడు కృష్ణుడు నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా అని ఆలోచించకండి. ఖచ్చితంగా శ్రీకృష్ణుడు ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇప్పుడైనా మారండి. అసలు నేను నాన్ వెజ్ ఎలా మానేసా అని కామెంట్ సెక్షన్స్ లో మీకు తోచిన క్వశ్చన్స్ అడగండి. నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తా, లేకపోతే ఇంకొక వీడియో చేస్తా. రాధే రాధే అండి.